దక్ష ప్రజాపతి 16 మంది కూతురులలో ఒకరైన సతీదేవి మహాశివుని భార్య అయ్యింది. ఒకసారి ప్రజాపతులంతా 1000 సంవత్సరాల యజ్ఞాన్ని చేయాలనుకుని మునులు, దేవతలు, బ్రహ్మ, శివుడు అందరితో కలిసి సమావేశమవుతారు. అక్కడకు దక్ష ప్రజాపతి కూడా వస్తారు. అతని దేహం చాలా తేజోమయంగా ఉంటుంది. దక్షుణ్ణి చూసి అందరూ గౌరవంగా లేచి నిలబడతారు, ఒక్క శివుడు తప్ప. అది చూసిన దక్షుడు కోపంతో, సాధువులా నటించే ఈ శివుడు నా పుత్రికను పెళ్లాడాడు. ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలో సదాచారాలు తెలియని ఇతనికి బ్రహ్మమాటపై నా కూతుర్నిచ్చాను. నన్ను చూసి కూడా నిలబడలేదు, పలకరించలేదు కాబట్టి ఈ శివుడికి యజ్ఞభాగం లభించదు అని శపించి మంత్రజలం చల్లి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతాడు. నందీశ్వరుడు కోపంగా దేహాన్నే సర్వస్వమనే దక్షుడికి మేకముఖము కలుగుగాక, శివుణ్ణి అవమానించిన వారు జన్మమృత్యు వలయంలో పరిభ్రమింతురుగాక అని బ్రాహ్మణులందరినీ కూడా శాపాలు పెడతాడు. అక్కడ ఉన్న భృగు మహర్షి ఆవేశంగా శివుణ్ణి అనుసరించే వారంతా పాషాండులై పొడవైన జుట్టు పెంచుకుని మద్య మాంసాలను తింటూ శాస్త్ర నిర్దేశం లేకుండా ఉందిరుగాక అని తిరిగి శపిస్తాడు. ఇదంతా చూస్తున్న శివుడు ఏమీ పలకకుండా తన అనుచరులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.